హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. హాయ్ అండి, ఇప్పుడు ఆసిఫాబాద్ కొండపాక ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో రోడ్. అసలుకి అటు ఇటు చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. ఈ ఫంక్షన్ హాల్కి పక్కన కాటన్ మిల్ ఉంది, అంటే పత్తి అనమాట. చూడండి ఎంత బాగుంది. మొత్తం రోడ్స్ ఉన్నాయి అనమాట, రోడ్లో నింపినారు కాటన్ అనమాట. మొత్తం ఇక్కడి నుంచి మనకు అంతా కాటన్ వస్తుంది. ఇక్కడ ఎక్కువ భాగము పెళ్ళికి బస్సు సిద్ధమైనదట. ఇదే పెళ్లి బస్సు వచ్చిన వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళడానికని బస్సు ఎక్కుతూ ఉన్నారు. చూడండి బస్సు బయలుదేరింది. ఇప్పుడు మనము పెళ్లి మండపము ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తున్నాము. ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. చూడండి డెకరేషన్ ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పెళ్ళి కొడుకు వచ్చేసి నాగరాజు, పెళ్లి కూతురు వచ్చేసి మౌనిక. పెళ్ళి వచ్చేసి 7వ తేదీ 2వ నెల 2025లో ఉదయం 11:45 జరుగుతూ ఉన్నది. కళ్యాణ మండపము వచ్చేసి బడ్డేపల్లి గార్డెన్, ఆసిఫాబాద్ అనమాట. చూడండి ఎంత బాగా ఉందో డెకరేషన్, చాలా అంటే చాలా బాగుందనమాట. గొప్ప వాళ్ళకి మేము ఏమి తీసిపోము అన్న విధంగా నర్సయ్య పెళ్ళి చేశాడు. కొడుకు పెళ్ళి చాలా బాగా చేశాడు. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దేనికి తక్కువ చేయలేదు. వంటల్లో కానీ డెకరేషన్లో కానీ, వచ్చిన అతిథులకు కానీ, వచ్చిన ఫ్రెండ్స్ కానీ, మర్యాదలు కానీ ఎక్కడా తక్కువ లేకుండా ఏ లోటు చేయకుండా చాలా బాగా పెళ్ళి చేశాడు. చాలా హైఫైలో చేశాడు. ఉన్నవాళ్ళు చేసిన విధంగా చేశాడు. వెనకలు చూడండి వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగమ్మ ఉన్నది. వచ్చిన చుట్టాలు, వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళంతా అనమాట. చాలా బాగా జరుగుతుందన్నమాట పెళ్ళి. పెళ్ళి అంటే 7 అడుగులు. పెళ్ళంటే 7 అడుగులకు అర్థం ఏమిటో తెలుసుకోండి. ఇద్దరి వ్యక్తులు, 2 కుటుంబాలకు ఒకటిగా చేసేది వివాహ బంధము. హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకు ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. కన్యాదానం పూర్తి అయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర, బెల్లము తలపై పెట్టించి ఆ తర్వాత మాంగళ్యధారణ చేయిస్తారు. వేద పండితులు ఈ క్రతువు పూర్తి అయిన తర్వాత వధూవరులకు కొంగుముడులను కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలు వరుడు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 7 అడుగులు నడవడాన్ని సప్తపది అంటారు. దానికి విశేష నిర్వచనము ఉన్నది. భార్యాభర్తలు అత్యుత్తమ స్నేహంతో కలిసిపోయి పరస్పరము గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించడం అనేది సప్తపదిలో ఉన్న అర్థము. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే భార్య పేరు భర్త పేరుకు ముందు ఉండటము. పెళ్ళిలో 7 అడుగులు వేస్తారు. దాని అర్థం తెలుసా? ఒకటవది శారీరక బలం కోసము, 2వది మానసిక బలం కోసము, 3వది ధర్మాచరణ కోసము, 4వది కర్మ సంబంధమైన సుఖం కోసము, 5వది పశు సమృద్ధి కోసము, 6వది 6 ఋతువులలో తగిన ఆరోగ్యం కోసము, 7వది సంసార జీవితాన్ని ఒక యజ్ఞంగా భావించమని చెప్పే సఖ్యత కోసము. ఓ అర్ధాంగి, 7 అడుగుల సంబంధంతో నా ప్రాణానికి నా ప్రాణసఖి అయినావు. నువ్వు నా స్నేహమును విడవవద్దు, ప్రేమగా ఉండుము, మంచి మనసుతో జీవిస్తాము, మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలుగుదాము అంటాడు వరుడు. అప్పుడు పెళ్లి కూతురు ఇలా అంటుంది: ఓ ప్రాణమిత్రుడా, నువ్వు ఎప్పుడూ పొరపాటు లేకుండా ఉండు. నేను పొరపాటు లేకుండా నీతో ఉంటాను. నువ్వు ఆకాశం అయితే నేను భూమిని, నువ్వు మనసు అయితే నేను మాటని అని వధువు అంటుంది. ఇప్పుడు మాంగళ్యధారణ జరుగుతున్నది. చూస్తున్నారు కదా, మాంగళ్యము చేతిలో పట్టుకున్నాడు, అంటే పుస్తల తాడు పట్టుకున్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురికి కట్టడానికి రెడీ అవుతున్నాడు. చూస్తున్నారు కదా, అందరికీ చూపిస్తూ ఉన్నాడు. పెళ్లి చేతిలో పుస్తలు పట్టుకొని, మాంగళ్యం పట్టుకొని అందరికీ చూపిస్తున్నాడు అనమాట. వేదమంత్రాలు ఆయన చదువుతూ ఉన్నాడు.
పంతులు చదువుతున్నాడు వేద మంత్రాలు. ఇప్పుడు పెళ్లి కూతురు మెడలో తాళిబొట్టు కట్టడానికి సిద్ధమైనాడు పెళ్లి కొడుకు. ఇప్పుడు ఆ శుభగడియ రానే వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతురికి మాంగళ్య ధారణ జరుగుతున్నది. చూస్తున్నారు కదా, పుస్తల తాడు కట్టడము అయినది. ఆ గడియలు వచ్చినవి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో పుస్తల తాడు కట్టినాడు అనమాట. మాంగళ్య ధారణ అయిపోయినది. చూస్తున్న అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు అక్షంతలు వేసి. పెళ్ళి చాలా బాగా జరిగిందనమాట. పంతులు గారు కూడా బాగా ఆశీర్వదిస్తున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని తల మీద చూస్తున్నారు కదా, జీలకర్ర బెల్లము పెట్టినారు. ఇప్పుడు బొట్టు పెడుతున్నాడు అనమాట. పెళ్లి కూతురికి తాళిబొట్టు కట్టిన తర్వాత బొట్టు పెడుతున్నాడు. నుదుటి మీద బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు పెళ్లి కూతురిని. ఫస్ట్ పెళ్లి కొడుకే ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత అక్కడ జనాలంతా ఆ స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు అక్కడ. ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూడండి అటు పెళ్లి కూతురికి మెట్టెలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు మెట్టెలు పెట్టే ప్రోగ్రాం అనమాట. ఇప్పుడు పుస్తల తాడైన తర్వాత కాలికి మెట్టెలు పెడతారనమాట. పెళ్లి కొడుకు కాలికి మెట్టెలు పెడతా ఉన్నాడు. చూస్తున్నారు కదా, మెట్టెలు పెట్టిన తర్వాత అవి కొద్దిగా టైట్గా ఉన్నందుకు కొద్దిగా లూజ్ చేసి పెళ్లి కూతురే పెట్టుకుంటుంది. తనే అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటుంది మెట్టల్ని. ఇది వచ్చేసి అట్లా ఇది వాళ్ళకొక ఇదనమాట ఆచారము. ఇది ఒక రోకలి లాగా ఉంటుంది. రోకల్ని అట్లా పెట్టేసి దాని మీద అక్షంతలు వేసి ఆ రోకలి మీద కాలు పెట్టి ఆ కాలు ఫింగర్స్కి ఆ మెట్టలు పెడతారనమాట. చూస్తున్నారు కదా, ఆ రోకలి మీద ఈ కాలు పెట్టేసి కాలు ఫింగర్కి పెడతారు. అట్లా పెట్టినందుకు తను పెళ్లి కొడుకు కాళ్ళు మొక్కుతా ఉంది. పెళ్లి కొడుకు దీవిస్తా ఉన్నాడు, అక్షింతలు వేస్తున్నాడు. కాళ్ళు మొక్కుతా ఉంటే నా ధర్మపత్ని అయినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అనేసి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అయింది. ఒకరి మీద ఒకరు పంతులు గారు తలంబ్రాలు ఇస్తుంటే ఈ తల మీద ఈ ఒకరి మీద ఒకరు చెల్లుకుంటున్నారు. ఈ తలంబ్రాలు వచ్చేసి ఫస్ట్ అబ్బాయి చేతిలో పసుపు కలిపిన బియ్యము, దాని తర్వాత అమ్మాయి పెళ్ళికొడుకు చేయి మీద చేయి పెట్టి ఇట్లా దోశలలో ఇద్దరు పెట్టుకొని పైన ఒక కుండ, ఈ కుండకు కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి. బొట్లు పెట్టి పసుపు పెట్టి అవి చాలా బాగా డెకరేషన్ చేశారు. అట్లా పెట్టేసి ఇప్పుడు పెళ్లి కూతురు ఫస్ట్ పెళ్లి కొడుకుకి తల మీద తలంబ్రాలు వేస్తుంది. దాని తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల మీద తలంబ్రాలు వేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు. ఈ తలంబ్రాల తంతు జరుగుతుందన్నమాట. చూస్తున్నాం. ఇప్పుడు పెళ్లి కొడుకు తల మీద పెళ్లి కూతురు తల మీద తలంబ్రాలు వేసాడనమాట. చాలా బాగా జరుగుతుంది పెళ్ళి. చాలా ఘనంగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది అన్నమాట పెళ్ళి. ఇప్పుడు మళ్ళా పంతులు గారు మళ్ళా ఇద్దరి దోసిళ్లలో ఈ తలంబ్రాలను ఇచ్చినాడు. పసుపు కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. సో తలంబ్రాలు ఇచ్చినాడు. పెళ్లి కొడుకు చేతిలో ఇచ్చినాడు, పెళ్లి కూతురు చేతిలో ఇచ్చినాడు. పెళ్లి కొడుకు చెయ్యి ఫస్ట్ ఉన్నది, దాని తర్వాత పెళ్లి కూతురు చెయ్యి పెళ్లి కొడుకు చెయ్యి పైన ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మళ్ళా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక వచ్చేసి చిన్న బిందె పెట్టినారు. ఇప్పుడు వచ్చేసేసి ఈ ఒక కొబ్బరికాయ మీద పింకీ నాగరాజు అని రాసింది, లవ్ సింబల్ వేసి ఉంది గ్రీన్ కలర్లో. ముందర వచ్చేసి రెడ్ కలర్లో వేసారు. ఇప్పుడు అది కొబ్బరికాయ తీసేసారు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకరి మీద ఒకరు తలంబ్రాలు వేసుకుంటున్నారు. ఈ తలంబ్రాల సాంప్రదాయము మన హిందువులలో ఉందన్నమాట. ఇవి చూడండి, ఒకరి మీద ఒకరు తలంబ్రాలు మళ్ళీ వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి బుకే వచ్చేసి అక్కడ వచ్చేసి అక్కడ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు వచ్చారనమాట. వీళ్ళ పెళ్ళికి వచ్చి వీళ్ళకు బుకే ఇచ్చి ఆశీర్వదిస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, తను ఇప్పుడు శారీ మీద ఉంది కదా, బ్లూ కలర్ శారీ మీద. తను కోవెలక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. తను ఇద్దరికి బట్టలు పెట్టింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి బట్టలు పెట్టి ఆశీర్వదించి బుకే ఇచ్చి తను మంచి మనసు
స్టేజ్ మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పిలిస్తే పైకెళ్ళి ఫోటో దిగుతా ఉన్నాను. ఈయన పేరు నర్సయ్య. చెప్పు నర్సయ్య, హాయ్ హాయ్ చెప్తున్నాడు చూడండి నర్సయ్య. నేను పనిచేసే దగ్గర అటెండర్గా ఈయన పనిచేస్తారనమాట. దట్టు నా యూట్యూబ్ ఫ్యాన్ అనమాట. నన్ను ఎంతో అభిమానంగా పిలిచినందుకు నేను అంత దూరమైనా సరే నేను వెళ్ళాల్సి వచ్చింది. నర్సయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక సెలబ్రిటీ లాగా మర్యాదలు చేసినాడు. అందరికీ పెళ్లి బస్సు పెడితే నాకు స్పెషల్గా ఒక కారు పెట్టినాడు పెళ్ళికి వెళ్ళడానికి. సో మీకు ఈ పెళ్ళి వీడియో నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.